ఏంటి సంగతిలో చెప్పాలి. హ్యాపీ సండే. హ్యాపీ సండే. ఇంత మటన్ తీసుకొచ్చి చూసావా? మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. అవును, ఈరోజు ఫంక్షన్ ఉందంట కదా, బర్త్డే. వెళ్దా వెళ్దాం మరి. మా చిన్నప్పుడు ఫ్రెండే బుజ్జి వాళ్ళ చెల్లెలు. అవునా? ఫోన్ చేసి గుర్తుంచుకుని మరి చెప్పింది. అది కాక మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా మంది ఉన్నారంట. ఆ పిల్ల అంటే కొత్తపల్లి. ఆమె ఆ పిల్ల మా అక్క అంటే నువ్వు అబద్ధాలు చదువుతున్నా అంత లేదే మీ అక్క, ఎందుకైతే మేము యూట్యూబ్ లో ఫోన్ లో టీవీలో చూస్తుంటే అని అంటున్నారంట. సర్లే, బుజ్జి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు బయలుదేరుతున్నారు. సాయంత్రం నుంచి అంటే సాయంత్రం వెళ్తున్నారు. ఇంకా దగ్గర రిలేటివ్స్ వాళ్ళ చెల్లెలే, బుజ్జి వాళ్ళ చిన్నమ్మ కూతురు. సరే, రాత్రి మా తమ్ముడు షికార్కి వెళ్ళాడంట. వెళ్ళి క్రాప్స్ ఒక కేజీ దాకా పడ్డాయి. క్రాప్స్ అంటే తెలుసుగా, ఎండ్రకాలమా, ఎండ్రకాయలు పడితే రాత్రి ఫ్రై చేసాడంట. నేను తినలేదు, బ్రష్ చేయలేదని చెప్పేసి. అది చాలా ఇష్టం. మనం ఒకసారి పోయితే 4 పడి తిన్నాంగా, అప్పటి నుంచి బాగా ఇష్టపడుతున్నాం వాటిని. సరేలే, ఈసారి రేపు సాయంత్రం కానీ ఇల్లు సాయంత్రం కానీ మళ్ళీ షికార్కి వెళ్ళినప్పుడు క్రాప్స్ దొరుకుతాయి. ఈసారి నాటుకోడి క్రాప్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దాం. నువ్వు కూడా చీతు అంటా ఉండదు రాజకుమారి, తింటేగానే తెలియదు, తింటే కానీ తెలియదు. సరేరా, చేపలు బాగా చేద్దాం. కలిపేసరా చేపమా, పాప ఉండు బాగా చేద్దాం. ఉండు తీసురా, అది తీసుకుపా, పెట్టుకో తీసుకుపా. రేపు వండుతావు, రేపు నేను తెక్కదానా. అది కూడా వండు. అది కూడా ఎంత చిన్న చేపలేమా. సరే, ఆ పని ఉప్పు పసుపు పెట్టి పక్కన పెట్టేసి ముందురా. జొన్నపిండి కానీ చపాతీ పిండి ఉంది కదా, జొన్నపిండి రొట్టెలు చాన్నాలు. పిండి ఎందుకు లేదు? రాత్రి కూడా ఉంటే అది కాకుండా నేను విడిగా ఒకసారి పడుచుకొచ్చాక పిండి, జొన్నపిండి. గోధుమలు లేవు, గోధుమ పిండి మరి తేమనిపిస్తున్నాను అందుకని. ఎందుకంటే 2 వారాలు అవుతుందిగా ఆ నీసు అనేది మొత్తగా. ఇంక రావులే, ఇంకా 2 వారాల పైన అవుతుంది కలిగి. నీసు అనేది ఇంతవరకు ముట్టుకోవాలా, ఆ ఉద్దేశంతో ఇంకా చేపలు ప్లస్ మటన్ కర్రీ 2 కాంబినేషన్. బోటి తీసుకొద్దాం అనుకున్నా కానీ ఇంకా శుభ్రం చేసేసరికి తెల్లారిద్దిలే అని చెప్పేస్తే అలా. నేను కిచెన్ బాగా సర్దుకున్నావే, బాగుంది. ఇప్పుడు ఇలా రోజు ఉంచుకోరాజు, ఓకేనా? ఎందుకు ఉండదు, బాగులేనప్పుడు బాగుండదు. అదే మనిషి బాగున్నప్పుడు అట్టుంటే. అవును, ఇది తీసుకొచ్చి బ్లాక్ రైస్ చేస్తావా? బ్లాక్ రైస్ కుకింగ్. సరిపా, ముందు చేపలు బాగా చేద్దాం. పిల్లలు ఆట ఆడుతున్నాడు చేపలు. ఉండు మమ్మీ. ఇవ్వండి చేపలు, ఒక 400 గ్రాములు ఉంటాయి, ఒక 1/2 కేజీ దాకా 2 కలిసి. రాత్రి మా వాడు ఎండ్రకాయలు పట్టాడు కదా, కన్నా నాకు ఉన్నాయిలే, దీన్ని తీసుకెళ్ళు శుభ్రం చేసుకొని పులుసు పెట్టుకోని అని చెప్పేసి ఇచ్చాడనమాట. చూపిస్తాను మీకు. రాజీ, ఆ మటన్ కర్రీ చెప్పు, నేను చేప శుభ్రం చేస్తా. కానీ ఏడ మొత్తం ఒక 1/2 కేజీ ఉంటాయి. ఇవ్వండి. కూర చేస్తావా లేకపోతే ఫ్రై చేస్తావా? పులుసు పెడతావా? సరే, శుభ్రం చేసేస్తా. చెప్పు. రేపు తమ్ముని పట్టుకుందనే, ఇంకేం పట్టుకుంటావులే, పాతి ఉంటాయి ఇవి పెడతాలే. శుభ్రం చేసిన తర్వాత పులుసే పెట్టించుకుందానండి, బాగుంటుంది ఫ్రై కంటే. వీడికి అదిరే లేదు, నోట్లో పెట్టుకుపోతుంది వీడు, దొంగనా కొడుకు. బాగా అయితే చేప ముక్కలు అయితే బాగా శుభ్రం చేసేస్తాడు కదా. నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మొత్తం అయితే మిక్సీ పట్టేస్తాను.
టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. బావ అయితే పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాడు. ఈలోపు అయితే మటన్ తీసుకొస్తే మటన్ కర్రీ చేసేసాను. చేపలు అంటే ఇంకా చేపల కర్రీ కూడా చేద్దాము. పులుసు అనేది ఎప్పుడు తినేదే కదా, కర్రీ చేద్దామని చెప్పేసి చేపల కర్రీ అయితే చేయబోతున్నా. మొత్తం ఇది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకున్నాం. సరేనా, పేస్ట్ అయితే పచ్చి వాసన వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. పసుపు అయితే వేసేసాను కదా, మొత్తం బాగా వేగేంత వరకు పసుపు స్మెల్ పోయేంత వరకు ఉంచేసుకొని కొంచెం కల్లుప్పు కారం కూడా వేసేసుకొని కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసుకున్నాం, కల్లుప్పు వేసేసుకున్నాం, అదేవిధంగా కారం, వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాం. మనకైతే కారం వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పొడి వేసుకొని బాగా కలిపేసుకున్నాం. కర్రీ అయితే మనకు బాగా ఉడికేసింది కదా, చేప ముక్కలు వేసేసుకున్నాం. చింతపులుసు వేయకుండా ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను. ఇంకా ఒక చికెన్ కర్రీ మటన్ కర్రీ లెక్కన అయితే టేస్ట్ ఎలా ఉండిద్దో ఏమో మరి. మా వెరైటీ చేస్తుందండి చిత్రంగా, అన్ని ప్రయోగాల మీద చూస్తుంది. రాత్రి సజ్జాలు అలానే కటోర నానబెట్టి గ్లాసులో పోసానండి. చూద్దాం ఎలా వచ్చిందో. ప్లేట్ ఎందుకు బాగా కొడతావు? కటోరా సబ్జా కేక్ బాగుంది కదా. మనకి మసాలా అయితే మొక్కకి బాగా పట్టేసింది కదా, కొంచెం లైట్గా వాటర్ పోసేసుకొని లో ఫ్లేమ్లో మొక్క అనేది బాగా ఉడకనిచ్చేసుకున్నాం. ఓకేనండి, మనకి చేపల కర్రీ అయితే చాలా బాగా ఉడుకుతూ ఉంది. అసలుకి పులుసు పోసినట్టే ఉంది. ఇంకంతా లో ఫ్లేమ్లో బాగా ఉడకనిస్తూ ఉన్నాను. లాస్ట్గా అయితే గరం మసాలా వేసేసుకుందాం. మన ఇంట్లో తయారు చేసిన గరం మసాలా మొత్తం అంటే చిన్నగా కలిదిప్పేసుకోవాలి, లేకపోతే ఏంటంటే చేప ముక్క అనేది సిదరైద్ది. ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా, కొరమేలు అనేది కర్రీలో కూడా కదిలాడిద్దంట. అదిగోండి చేప ముక్కలన్నీ కదిలాడతాం. ఓకే అండి, బావ అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు. శుభ్రంగా కట్ చేసేసి కడిగేసి పొయ్యిన పెట్టేస్తా. కల్లుప్పు పసుపు వేసి మటన్ అయితే బాగా ఉడుకుతూ ఉంది. వేడి వేడి రైస్ కూడా వండేస్తాను. ఈ ముక్కలు అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనిచ్చేసేసుకుందాం. అల్లం చెన్నులపై పక్కన పెట్టేసా. పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకున్నాం. కొత్తగా చేస్తాను అంటే జీడిపప్పు వేసేసి. రాత్రి కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నా. కర్రీ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తాను. చెన్నులపై అల్లం పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేస్తాను. కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం లైట్గా వాటర్ పోసేసుకొని కొంచెం మళ్ళీ బాగా పేస్ట్ చేసుకుందాం. మనకి ఇంకా ఆ విధంగా పేస్ట్ అయితే అయింది కదా, సరిపోయిద్ది. కర్రీ తాలింపు వేసుకుందాం. ఉడకబెట్టేసుకున్న మటన్ ముక్కలైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కదా, స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అదే డబ్బా కడిగేసుకొని పెట్టేసుకున్నా. ఇది బాగా వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకున్నా. ఆయిల్ అయితే బాగా వేడైంది కదా, జీడిపప్పు పలావాకులు అదేవిధంగా చెక్క లవంగ మరాఠీ మొగ్గ కొంచెం సాజీరా వేసుకున్నాం. ఇవైతే లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం. ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అయితే బాగా ఎగుతున్నాయి కదా, కరివేపాకు వేసుకుందాం. వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని మనం మిక్సీ పట్టేసిన పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన బంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేసుకున్నాం. పేస్ట్ అనేది బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అది అంత బాగా వేగితే మనకు అంత స్మెల్ వచ్చింది, అంత టేస్ట్ అనమాట. లైట్గా పసుపు అయినా కలుపు వేసుకున్నాం. లైట్గా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకోవాలి. అదేవిధంగా టమాటాలు కూడా వేసేసుకున్నాం. తర్వాత కారం వేసేసుకున్నాం, ఒక 2 స్పూన్లు. కారం వేసేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకొని ఉడకబెట్టేసుకున్న మటన్ ముక్కలు వేసేసుకున్నాం. మనకి కర్రీ గ్రేవీ అయితే బాగా ఉడికేసింది కదా, ఉడకబెట్టేసుకున్న మటన్ ముక్కలు వేసుకుంటే కర్రీ లుక్ అనేది ఎలా ఉండిద్దో చూపిస్తాను. మొత్తం ఒకసారిగా కలిపి వేసుకున్నాం. కర్రీలో అయితే కొంచెం గ్రేవీగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకున్నాం. వాటర్ పోసిన తర్వాత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. బావకైతే రైస్ పెట్టేస్తున్నాం. కర్రీ ఎట్లా ఉందో బాగా చెబుతాడు, చూద్దాం మరి. బాగా ఉప్పు సరిపోయినాయి. ఓకేనండి, సండే స్పెషల్గా ఓవరాల్గా రాజకుమారి ఈరోజు మటన్ కర్రీ అయితే చాలా బాగా సూపర్ చేసింది అన్నమాట. నేను ఫస్ట్లో చెప్పాను రాజు 2 వీక్స్ తర్వాత తింటున్నాను, గ్రేవీగా బాగా థిక్గా చేయమన్నాను. కేక్ పుట్టించింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీ అందరికీ బాయ్ బాయ్.